నమస్తే. కాలచక్ర మిత్రులు చెప్పిన కథలకు స్వాగతం. ఇవాళ కథలో త్రిశంకు స్వర్గం లేదా మెటావర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. భవిష్యత్తులో మనిషి ఎక్కడ జీవిస్తాడు? బాహ్య ప్రపంచంతో సంబంధం లేని జీవితాలుగా మారిపోతాయా? అయితే అలాంటి ప్రపంచం సృష్టించిన ఆ కళ్ళజోడు కథేంటి? ఇలాంటి ఒక ప్రపంచం పురాణాల్లో ముందే చెప్పబడిందా? దాని పేరే త్రిశంకు స్వర్గమా? భవిష్యత్తులో మనిషి నిజమైన మనిషిలా మిగులుతాడా లేక డిజిటల్ కోడిలా మారిపోతాడా? పురాణాల ప్రకారం విశ్వామిత్రుడు సృష్టించిన ఆ సృష్టి ఏంటి? త్రిశంకుడు ఈ స్వర్గంలో తలక్రిందులుగా ఎందుకు ఉన్నాడు? అలాంటి స్వర్గం అవసరమా? మెటావర్స్ అలవాటు పడితే మనిషి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడా? అలా కాకుండా ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఇవాళ టాపిక్ లో చూద్దాం. ఇది పూర్తిగా అర్థమవ్వాలంటే స్కిప్ చేయకుండా చూసి 10 మందికి షేర్ చేసి మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక చీకటి గది, కేవలం ఒక మనిషి ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అతడు కళ్లకు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ని పెట్టుకుని ఉంటాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం. గాల్లో చేతులు ఊపుతూ ఏదో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఆ హెడ్సెట్ ని తీసేస్తే గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. తప్పక ఇలాంటి రోజు మనకొస్తుంది. ఆ వర్చువల్ ప్రపంచంలో ఎంతగా లీనమైపోతాము అంటే ఆ కళ్ళజోడు తీసేస్తే మన జీవితమే ఒక ఫేక్ లా, అనుభవించిన అనుభూతే ఒక నిజంలా అనిపిస్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు, మీ జాబు అక్కడే ఉంటుంది, ఆఖరికి మీ ప్రేమ సంతోషం అన్నీ అక్కడే వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు మనిషి ఎక్కడ జీవిస్తున్నాడు? భూమిపైన లేక తాను క్రియేట్ చేసుకున్న ఈ ఊబిలాంటి డిజిటల్ ప్రపంచంలోనా? ఇది ఏ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాయే కాదు. రేపొద్దున్న మన కళ్ల ముందుకు రాబోతున్న నిజం అంటే నమ్మశక్యంగా లేదు కదూ. దీని పేరే మెటావర్స్. కాని మీకు తెలుసా, ఈ ఆలోచన ఇప్పటి సైంటిస్ట్ది కాదు. వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో ఒక రాజు ప్రకృతి నియమాలను ఎదిరించి తన కోసం ఒక కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. దాని పేరు త్రిశంకు స్వర్గం. ఇప్పటి కాలంలో అదే మెటావర్స్ గా చెప్పవచ్చు. అసలు ఈ రెండిటికి లింక్ ఏంటి? అసలు భవిష్యత్తులో నిజమైన మనిషిగా మిగులుతాడా లేక డిజిటల్ కోడిలా మారిపోతాడా? మనం మెటావర్స్ గురించి అర్థం చేసుకోవాలంటే మొదట మనం ఇంటర్నెట్ ని ఎలా వాడుతున్నామో చూడాలి. మొదట ఇంటర్నెట్ ని కేవలం టెక్స్ట్ చదవటం కోసం వాడాం. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఫోటోలు, వీడియోలు చూడటం, మెసేజ్లు పంపటం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత మెటావర్స్ వచ్చేసింది. మెటావర్స్ అంటే వాచింగ్ ద ఇంటర్నెట్ కాదు, లివింగ్ ఇన్సైడ్ ద ఇంటర్నెట్ అని అర్థమైంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ లోపలికి మనమే నేరుగా వెళ్లిపోవటం. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక సిటీలో మీ ఇంట్లో ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. కానీ మీ కళ్ళకు మాత్రం ఆ మెటావర్స్ అనబడే హెడ్సెట్ ని పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఈ హెడ్సెట్ వలన మీ మైండ్ మాత్రం టోక్యో నగర వీధుల్లో తిరుగుతోంది. మీ పక్కనే అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్ వచ్చి నిలబడ్డాడు. మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, కలిసి కాఫీ కూడా తాగుతున్నారు. ఇవన్నీ ఒక కాల్లో జరిగిపోతున్నాయి. ఇది ఒక వీడియో కాల్ అయినప్పటికీ మీ బ్రెయిన్ కి 100% నిజమని అనిపిస్తూ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒక భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేసి మరో కొత్త లోకంలో పడేస్తుంది. అంటే నిజ జీవితంలోనే ఉంటారు కానీ కళ్ల ముందు డిజిటల్ వస్తువులు కదలాడుతూనే ఉంటాయి. ఆ ప్రపంచంలో ఉండే మిగతా క్యారెక్టర్స్ అన్నీ నిజమైన మనుషుల కంటే ఇంటెలిజెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు కొనే స్థలం కానీ, వేసుకున్న బట్టలు కానీ, ఏదైనా కానీ 100% మీవని నిరూపించే ఒక డిజిటల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతూ ఉంటుంది. ఫేస్బుక్ తన పేరుని మెటాగా మార్చుకోవటం వెనుక, కొన్ని గేమ్స్ వేల కోట్ల బిజినెస్ చేయటం వెనుక అసలు రహస్యం ఇదే. మరి ఇప్పుడు మన పురాణాల ప్రకారం త్రిశంకు స్వర్గం అసలు కథ వినేద్దాం. ముందుగా ఈ కృత్రిమ ప్రపంచం అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ముఖ్య ఆధారం మహాకవి వాల్మీకి రచించిన రామాయణం బాలకాండలోని, అలానే హరివంశ పురాణాల్లోనూ భాగవతంలోనూ కూడా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఏం జరిగిందంటే, సూర్యవంశానికి చెందిన త్రిశంకు అనే మహారాజు ఉండేవాడు. అతనికి ఒక అసాధ్యమైన విచిత్రమైన కోరిక పుట్టింది. అది సశరీరంగా స్వర్గానికి వెళ్లాలి అని. అంటే చనిపోకుండా ఈ భౌతిక శరీరంతోనే దేవతలుండే స్వర్గానికి అడుగు పెట్టాలి అని. అందుకు తన గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తే అది సృష్టికి విరుద్ధమని, చేయలేనని తిరస్కరించారు. మరి త్రిశంకు పట్టువదలక వశిష్ఠుడు కుమారుడు వద్దకు చేరుకొని తన కోరిక వివరించాడు. అందుకు తన కోపంతో చండాలుడిగా మారిపోమ్మని త్రిశంకుని శపించాడు. త్రిశంకు తన రూపం కోల్పోయి సమాజం చేత ఆశ్రయింపబడ్డాడు. అది చూసిన విశ్వామిత్రుడు త్రిశంకుని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. అయితే విశ్వామిత్రుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల పంతాలు పట్టి కదా. వశిష్ఠుడిపై ఉన్న పగ, త్రిశంకుపై ఉన్న జాలితో త్రిశంకుతో ఇలా అన్నారు: నేను నా తపశ్శక్తితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతాను అని. అందుకు విశ్వామిత్రుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించి తన తపోబలంతో త్రిశంకుని ఆకాశములోకి స్వర్గం వైపు నెట్టారు. కాని స్వర్గాధిపతి ఇంద్రుడు మాత్రం గురువుల శాపానికి గురైనవాడు,
పుణ్యం లేనివాడు సశరీరంగా స్వర్గానికి రావటానికి వీల్లేదు అంటూ కోపంతో త్రిశంకుని తలకిందులుగా భూమిపైకి నెట్టేశాడు. ఆకాశం నుండి కింద పడిపోతూ త్రిశంకు భయంతో విశ్వామిత్రుని మహాశయ నన్ను రక్షించు అని గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే క్రోధంతో ఊగిపోయిన విశ్వామిత్రుడు తన చేతిలోని ఉన్న దండాన్ని చూపిస్తూ అక్కడే ఆగిపో అని ఆజ్ఞాపించాడు. త్రిశంకు ఆకాశంలో తలకిందులుగా భూమికి స్వర్గానికి మధ్యలోనే ఆగిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంద్రుడి స్వర్గం నాకొద్దు, నా త్రిశంకు కోసం నేనే ఒక కొత్త స్వర్గాన్ని, కొత్త నక్షత్రాలని సృష్టించాలని తలిచి ఆ పని ప్రారంభించాడు కూడా. అదే ఈ త్రిశంకు స్వర్గం. అంటే ఈ త్రిశంకు స్వర్గం నిజమైన దైవలోకము కాదు, అలానే పూర్తిగా భూలోకము కాదు, రెండు లోకాల మధ్య వేలాడే ఒక కృత్రిమ ప్రపంచం. మరిప్పుడు ఈ ప్రపంచానికి వద్దాం. ఒక్కసారి టైం ట్రావెల్ చేసి ఈ కథని ఇప్పటి మెటావర్స్ లో పోల్చి చూస్తే అప్పుడు విశ్వామిత్రుడు తన తపశక్తితో కొత్త లోకాన్ని సృష్టించాడు. మరి ఇప్పుడు మనుషులు టెక్నాలజీ మరియు కోడింగ్ తో కొత్త లోకాన్ని సృష్టిస్తున్నాడు. త్రిశంకు తన భౌతిక శరీరంతో నిజమైన స్వర్గానికి వెళ్లలేకపోయాడు. ఇప్పుడు మనం కూడా భౌతిక శరీరాన్ని ఇంట్లోనే వదిలి మన డిజిటల్ అవతార్ రూపంలో మెటావర్స్ లోకి వెళుతున్నాము. ఇక్కడ ఈ రెండు చోట్ల కామన్ పాయింట్ ఒకటి ఉంది. మనిషికి ఉన్న రియాలిటీ సరిపోవటం లేదు. తన ఊహకి తగ్గట్టుగా మరో ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కలలో మనం ఏడిస్తే వచ్చే కన్నీళ్లు నిజమవుతున్నప్పుడు ఈ వర్చువల్ ప్రపంచంలో దొరికే సంతోషం ఎందుకు ఫేక్ అవుతుంది అని నమ్మడం మొదలుపెట్టాడు. మన బ్రెయిన్ ఏది నిజమని నమ్మితే అదే నిజమైనప్పుడు భవిష్యత్తులో ఈ మెటావర్స్ కూడా మనకు మరొక నిజమైన లోకంలో తీసుకెళ్లిపోబోతుంది. ప్రతి టెక్నాలజీ వెనుక ఒక చీకటి కోణం ఉంటుంది. త్రిశంకు స్వర్గంలో త్రిశంకు సుఖంగా లేడు. ఆ స్వర్గంలో త్రిశంకు తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు. మెటావర్స్ కూడా అంతే. ఒకటి మాత్రం నిజం, మనం గనక జాగ్రత్త పడకపోతే నిజ జీవితంలో వచ్చే బాధలను భరించలేక అందరూ ఈ డిజిటల్ స్వర్గానికి పారిపోవటం మొదలు పెడతారు. అలా జరిగితే ఈ బంధాలు ఉండవు. మనిషి డిప్రెషన్ లోకి వెళ్లిపోవటం ఖాయం. ఎమోషన్స్ అనేవి ఇక పూర్తిగా మాయమైపోతాయి. మన ఈ త్రిశంకు స్వర్గంలో బందీలు కాకుండా ఉండాలి అంటే మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీలో ప్రాక్టికల్ రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. మెటావర్స్ ని ఒక టూల్ లా వాడాలి కానీ ఎస్కేప్ లా కాదు. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, క్రియేటివిటీకి, బిజినెస్ మీటింగ్స్ కి ఒక అద్భుతంలా పనిచేస్తుంది. కానీ నిజ జీవితంలో బాధ్యతల నుండి పారిపోవటానికి ఒక డేంజరస్ డ్రగ్ లా వాడకండి. ఫిజికల్ హ్యూమన్ కనెక్షన్ ని కోల్పోవద్దు. డిజిటల్ ప్రపంచంలో మీకు 10 లక్షల మంది ఫ్రెండ్స్ ఉన్నా మీరు బాధగా ఉన్నప్పుడు మీ భుజం తట్టే ఒక నిజమైన ఫ్రెండ్, అలానే మీతో పాటు ఉండే మీ కుటుంబం ఇచ్చే ఎమోషన్స్ ని ఈ మెటావర్స్ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. రోజులో కొంత సమయం ఖచ్చితంగా ఫోన్లకు, గాడ్జెట్లకు దూరంగా ఉండండి. లేదంటే నెక్స్ట్ జనరేషన్ పూర్తిగా డిజిటల్లోనే పుట్టి పెరగడం జరుగుతుంది. ఈ విషయం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాం కూడా. మా ఉద్దేశం మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాము. అలానే మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సహకారం మాకివ్వాలని కోరుకుంటున్నాము. కాలచక్ర మిత్రులు చెప్పిన కథలతో మళ్ళీ కలుద్దాం.